ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టుకు వెళ్లారు. అగ్నిమాపక శాఖలో భారీ అవకతవకల వ్యవహారంలో సంజయ్ పై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో ఏసీబీ కోర్టులో సరెండర్ అయ్యేందుకే సంజయ్ వచ్చారని చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టుకు వెళ్లారు. అగ్నిమాపక శాఖలో భారీ అవకతవకల వ్యవహారంలో సంజయ్ పై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో ఏసీబీ కోర్టులో సరెండర్ అయ్యేందుకే సంజయ్ వచ్చారని చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయవాడలోని ఏసీబీ కోర్టుకు ఈ రోజు సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ రావటం చర్చనీయాంశంగా మారింది. గతంలో అగ్నిమాపక శాఖ డిపార్ట్మెంట్ కీలకంగా వ్యవహరించిన ఆయన భారీగా అవకతవకలు పాల్పడినట్టు అభియోగాలు మోపడ్డాయి. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే సంజయ్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ ఇటీవల సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం తో గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈ రోజు అప్పుడే సుప్రీంకోర్టు ఈ వీక్ వెలుగులు ఇచ్చినప్పుడే అతన్ని కోర్టులో లొంగిపోమని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా అతను లొంగిపోకుండా కొంతకాలంగా ఎవరికి కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు. ఈ రోజు హఠాత్తుగా ఏసీబీ కోర్టులో ఆయన ప్రత్యక్షమయ్యారు. దీంతో న్యాయవాదులు కూడా ఆయన్ను సారథిగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయేందుకు వచ్చినట్టు కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మద్యం కుంభకోణం కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత సంజయ్ అధికారికంగా ఏసీబీ కోర్టులో లొంగిపోతారని చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.